నువ్వులు రోజు తింటే మన శరీరంలో ఏమవుతుంది? చిన్న చిన్న నువ్వులు. వీటిని మనం చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా! మహా అయితే పండగలకు నువ్వుల లడ్డూల్లో వేస్తారు. లేదా అప్పుడప్పుడు చిక్కీలు తింటాం అంతే. కానీ ఈ చిన్న గింజల్లో దాగి ఉన్న అద్భుతమైన శక్తి తెలిస్తే మీరు రోజువారీ ఆహారంలో వీటిని తప్పకుండా చేర్చుకుంటారు. కాల్షియం విషయంలో ఇవి పాలను మించిపోతాయి. ఐరన్ విషయంలో మాంసానికి సవాలు చేస్తాయి. ఇక ప్రోటీన్ విషయానికొస్తే ఎన్నో రకాల నట్స్‌తో కూడా పోటీ పడిపోతాయి. అసలు రోజు నువ్వులు తింటే ఎముకలు బలంగా అవుతాయా? గుండె ఆరోగ్యం మెరుగవుతుందా? హార్మోన్లు నిజంగానే బ్యాలెన్స్ అవుతాయా? ఈరోజు మన వీడియోలో నువ్వుల గురించి మీరు ఎప్పుడూ వినని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. చివరి వరకు చూడండి. 99 టీవీ ఫుడ్ ల్యాబ్‌కు స్వాగతం. నేను మీ ప్రవల్లిక. నువ్వులను మన భారతీయ వంటల్లో వేల సంవత్సరాలుగా వాడుతున్నారు. ఆయుర్వేదంలో దీన్ని తిలా అని పిలిచి అత్యంత పోషకమైన ఆహారంగా వర్ణించారు. మరి దీని గురించి సైన్స్ ఏం చెప్తోంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నువ్వుల్లో అసలు ఏముంటాయి? కేవలం ఒక చెంచా అంటే సుమారు 9 గ్రాముల నువ్వుల్లో ఏమేముంటాయో తెలుసా? కాల్షియం దాదాపు 88 మిల్లీగ్రాములు ఉంటుంది. అంటే గ్రాముకు గ్రాము చూసుకుంటే పాల కన్నా చాలా ఎక్కువ. ఐరన్ సుమారు 1.3 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడానికి చాలా అవసరం. మెగ్నీషియం నరాల కండరాలకు అవసరమైన మెగ్నీషియం దాదాపు 32 మిల్లీగ్రాములు ఉంటుంది. ప్రోటీన్ దాదాపు 2.5 గ్రామ్స్ కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ ఇందులో ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఒమేగా 6, ఒమేగా 9 లాంటి గుండెకు మేలు చేసే కొవ్వులు కూడా ఉంటాయి. సెనామిన్ మరియు సెనామొలిన్ నువ్వులకు మాత్రమే ప్రత్యేకమైన అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి. జింక్ మరియు విటమిన్ బి1 రోగనిరోధక శక్తికి, శరీరంలో శక్తి జీర్ణక్రియకు ఇవి చాలా కీలకం. ఇన్ని పోషకాలు ఉన్నా ఇందులో ఉండేవి కేవలం 52 క్యాలరీలు మాత్రమే. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వుల్లో ఉండే సెనామిన్, సెనామొలిన్ అనే కాంపౌండ్స్ ప్రపంచంలో వేరే ఏ ఆహారంలోనూ ఇంత పరిణామంలో దొరకవు. ఇవే నువ్వులను ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్గా మారుస్తాయి. నువ్వులు రోజు తింటే జరిగే అద్భుతాలేంటో చూద్దాం. ఎముకలు ఉక్కులా మారుతాయి. నువ్వుల్లో ఉండే కాల్షియం పాల కన్నా ఎక్కువని ముందే చెప్పుకున్నాం కదా! ఒక చెంచా నువ్వులు ఒక గ్లాస్ పాలల్లో ఉండే కాల్షియంలో దాదాపు 10% అందిస్తాయి. ఇందులో మెగ్నీషియం కూడా ఉండడం వల్ల కాల్షియం శరీరంలో చాలా సులభంగా శోషించబడుతుంది. అలాగే జింక్ ఎముకల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన మహిళలు రోజు నువ్వులు తినడం వల్ల ఆస్టియోపొరోసిస్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. పాలు తాగడం ఇష్టపడని వారికి ఇది అత్యుత్తమమైన ప్రత్యామ్నాయం. గుండెకు డబుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. నువ్వుల్లో ఉండే సెనామిన్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. బీపీ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహాతో పాటు రోజు ఒక చెంచా నువ్వులు తినడం చాలా మంచి అలవాటు అవుతుంది. హార్మోన్లు బ్యాలెన్స్ చేస్తుంది. నువ్వుల్లో ఉండే లిగ్నాన్ ముఖ్యంగా సెనామిన్ శరీరంలో ఫైటో ఈస్ట్రోజన్గా పనిచేస్తాయి. మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళలకు ఇది ఈస్ట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. మూడ్ స్వింగ్స్ తగ్గడానికి, థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన సెలీనియం కూడా ఇందులో ఉంటుంది. 40 ఏళ్లు దాటిన మహిళలు రోజు నువ్వులు తినడం ప్రారంభిస్తే హార్మోన్ బ్యాలెన్స్ను మంచి మార్పు వస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. నువ్వుల్లో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అలాగే కాపర్ ఉండడం వల్ల ఐరన్ మెటబాలిజం మెరుగవుతుంది. కొత్త రక్త కణాల నిర్మాణానికి ఫోలేట్ కూడా తోడ్పడుతుంది. ఐరన్ బాగా వంట పట్టాలంటే నువ్వులు తినేటప్పుడు కాస్త నిమ్మరసం తీసుకుంటే అందులోని విటమిన్ సి వల్ల ఐరన్ శరీరానికి మరింత బాగా పడుతుంది. మహిళలకు, పిల్లలకు, శాకాహారులకు ఇది ఎక్సలెంట్ ఐరన్ సోర్సెస్. చర్మం, జుట్టు నిగనిగలాడతాయట. సెనామిన్ మన చర్మ కణాలను ఎండ వల్ల వచ్చే డ్యామేజ్ నుండి రక్షిస్తుంది. జింక్ కొలాజిన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తుంది. తినడమే కాకుండా నువ్వుల నూనెను జుట్టుకి రాసుకుంటే కురులు నల్లగా బలంగా ఎదుగుతాయి. మెదడు పనితీరు శక్తి పెంచుతుంది. నువ్వుల్లో ఉండే విటమిన్ బి1 శరీరంలోని కార్బోహైడ్రేట్స్ని ఎనర్జీగా మార్చడంలో కీలకం. మెగ్నీషియం మన నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మూడ్ని బాగు చేస్తుంది. పరీక్షల సమయంలో పిల్లలకు నువ్వుల లడ్డు లేదా చిక్కీ ఇస్తే మెదడుకు కావలసిన పూర్తి పోషకాలు అందుతాయి. మెరుగైన జీర్ణక్రియను కూడా చేస్తుంది. నువ్వుల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఇది ఆహారంగా మారుతుంది. ఉదయాన్నే ఒక చెంచా నువ్వులు నమిలి తింటే మలబద్ధకం సమస్య దరిచేరదు. అసలు నువ్వులు ఎలా తినాలి? నమిలి తినడం.
ఇలా తింటే పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయట. వంటలకు వాడడం చాలా మంచిది ఈ నువ్వుల నూనె అనేది. నువ్వుల పేస్ట్ సలాడ్స్‌లో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. లడ్డు లేదా చిక్కీ పిల్లలకు ఆరోగ్యకరమైన స్వీట్‌గా ఇవ్వచ్చు. అన్నం లేదా రొట్టెలపై చల్లడం. ఇది రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకునే పద్ధతి. ఒక చిన్న బోనస్ టిప్ ఏంటంటే తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెండూ కలిపి వాడితే ఇంకా మంచిది. దీనిలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నువ్వులు ఎంత మంచివైనా కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. అరుదుగా కొందరికి నువ్వుల వల్ల ఎలర్జీ రావచ్చు. అలాంటప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. నువ్వులకు రక్తాన్ని పలచబరిచే గుణం ఉంటుంది. కాబట్టి బ్లడ్ థిన్నర్స్ వాడేవారు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఏదైనా సర్జరీకి ముందు కనీసం 2 వారాల పాటు నువ్వుల వాడకం తగ్గిస్తే ఇంకా మంచిది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు, అలాగే పీసీఓఎస్, థైరాయిడ్ లాంటి హార్మోన్ సమస్యలు ఉన్నవారు కూడా డాక్టర్ సలహా మేరకే వీటిని తీసుకోవాలి. రోజుకు 1 లేదా 2 చెంచాలకు మించి తినకూడదు. లేదంటే క్యాలరీలు పెరుగుతాయి. నువ్వులు అద్భుతమైన సహజ ఆహారమే కానీ అవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోండి. ఈ వీడియో సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ముఖ్యంగా ఎముకల సమస్య ఉన్నవారికి మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి నేచురల్ సూపర్ ఫుడ్ టిప్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.